లాస్ట్ మినిట్ లో ఎందుకో మనసు మార్చుకుని సరే అయితే నువ్వు అక్కడికి వెళ్ళు నేను ఇక్కడికి వెళ్తా అని చెప్పి పంపించడం వల్ల రాగలిగాను. బట్ వన్ థింగ్, దీనిలో వేరే ఇదేం లేదు, మీ అందరూ కూడా ఎప్పుడు నా మనసులో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిలిచిన ప్రతిసారి, ఈసారి మాత్రం చిన్న ఇది చెప్పాలి మీకు. సారి వెళ్ళమనగానే వద్దాం అనుకున్నాను, వద్దామని బయలుదేరుతుంటే తాడికొండలో చూశాను. తాడికొండలో మస్కట్ నుంచి వచ్చారు వాళ్ళు, ఓన్లీ టు అటెండ్ దిస్ అలమ్ని ఫంక్షన్. జస్ట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మస్కట్, ఆస్ట్రేలియా. ఓన్లీ ఈ అలమ్ని ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వాళ్ళు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, చచ్చా ఇది కరెక్ట్ కాదు, అంతకైతే పోటాడైనా సరే వెళ్ళిపోదాం, బయలుదేరదాం అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత నా పాత ప్రకారంగా మన గోపి నన్ను పిలవడానికి 2 సార్లు ట్రై చేశాడు. ఆ తర్వాత విసుగొచ్చేసింది ఆయనకి, పిలవడం మానేశాడు. సో మళ్ళీ పిలవలేదు. నాకు డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు పిలుద్దాం అనుకున్నారా లేకపోతే పిలిచినట్టు ఏమన్నా ఎటు రావట్లేదు కదా నా మీద కోపం వచ్చి ఈసారికి మానేశారా? సరే మానేస్తే రావడం బాగోదు, పిలవని పేరెంటానికి రావద్దు. పైగా మీ అందరికీ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి. సార్ ఏవి సత్యనారాయణ గారికి ఇచ్చినట్టు ఫోటో పెట్టారు, రామచంద్ర సార్కి ఇచ్చినట్టు ఫోటో పెట్టారు, అందరూ పెట్టి ఫోటో పెట్టారు. నన్ను పిలవలేదనే దానికి పూర్తిగా ఎవిడెన్స్ ఉంది. ఎట్లా వస్తాను, ఇక ఎలా రావాలని నాకైతే మనసులో ఉంది. సో అప్పుడు మళ్ళీ గోపికి ఫోన్ చేద్దామని చెప్పి వెళ్ళిగా గోపికి చిన్న మెసేజ్ పెడదాం అనుకున్నాను. ఈ లోపల మన రాజాబాబు ఎప్పుడు టచ్లో ఉంటాడు, ఆయన ఫోన్ చేసి గురుగారు నాకు రావడానికి అవ్వట్లేదు, మీరు మాత్రం వెళ్ళండి అని చెప్పేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. అల్లే మనం అవాయిడ్ చేయట్లేదులే, పర్వాలేదని. సో తప్పనిసరిగా వెళ్ళి అటెండ్ అవుదాం అని చెప్పి నాకు అనిపించి వచ్చాను. సో రియల్లీ అంటే వేరేగా ఇదిగా చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా మనీ పరంగా పెట్టుండొచ్చు, డిఫరెంట్గా ఎవరి ఆలోచన వాళ్ళది ఉంది. మీ దగ్గర అంటే మీలాంటి పిల్లలకి పాఠం చెప్పడం చాలా మంది దగ్గర, అందరి దగ్గర నేర్చుకున్నాను. నాది చాలా నా సర్వీస్ మొత్తంలో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. నర్సీపట్నం ఫస్ట్ నేను 1992లో వచ్చినప్పుడు అలా స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ బయట స్నానాలు అవి చేస్తున్నారు, దానికి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఘోరంగా ఉంది. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అడిగాను, సార్ ఇదేనా రెసిడెన్షియల్ స్కూల్ అని. నా అదృష్టవశాత్తు ఎవరు నాకు సమాధానం చెప్పలా. ఒకవేళ ఎస్ అని ఉంటే నేను అప్పుడే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత నాకు అర్థమైంది ఇవన్నీ కాదు, దెర్ ఈస్ చక్కటి మన మనస్ఫూర్తిగా మనసుతో ఉన్నటువంటి చక్కటి ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళతో పనిచేశానని చెప్పి ఇప్పటికి కూడా నా కెరీర్ మొత్తం మీద బాగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటిది పిల్లలతో అటాచ్మెంట్ ఉన్నది. ఏదైనా ఒక స్కూల్ ఉంది అంటే అది నర్సీపట్నమే. ఆ తర్వాత నేను ఇంకా 4-5 ఇన్స్టిట్యూషన్స్ లో చేశాను. కానీ బట్ ఇప్పటికి కూడా యాక్చువల్గా బొబ్బిలీలో చేస్తున్నాను మొన్నటి వరకు. బొబ్బిలీలో కూడా అలమ్ని ఉంది, వాళ్ళు అదే ఫీల్ అవుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చి కూడా మీరు నర్సీపట్నం అంటారు ఏంటని. అఫ్ కోర్స్ మరి మొదటి నుంచి మరి నా పుట్టినిల్లు లాగా అది నాకు గుర్తుండిపోతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈసారి తప్పనిసరిగా నేనే వచ్చి బాబు నా కార్డు ఇవ్వండి అని చెప్పి మరీ తీసుకుంటాను, రిటైర్ అయిపోతున్నాను కదా, సో ఫ్రీగానే ఉంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ బాబు అండ్ ఆల్. అందరూ కూడా చాలా చాలా చక్కగా సెటిల్ అయ్యారు, చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అలాగే నాకు మరి దగ్గరుండి నా తప్పనడుగుల్ని నేను చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా క్షమించి చాలా చక్కగా నన్ను అందరి దగ్గర 10% నేర్చుకున్నాడు. 100 మార్కులు చెప్పారు వాళ్ళందరూ, అంత నేర్చుకోలేకపోయినా ఐఎమ్ స్లో లెర్నర్. సో 10% నేర్చుకుని ప్రస్తుతానికి పర్వాలేదు. సో ఈ విధంగా నాకు సహకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే మా గురువులకి, అలాగే నా విద్యార్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళందరికీ కూడా నా నమస్కారం.